అవని నొక్క బిడ్డ అతని తండ్రికి బుట్టి, అట్టే ఏలే జగము లగణితముగా, తల్లి లేక పుట్టి దాత్రినెట్లేలెరా విశ్వదాభిరామ వినురవేమ. భావము: ప్రకృతి పరమాత్మయందు ఉద్భవించినది. ప్రకృతి పరమాత్మయందు ఉద్భవించినది. అందువలన ప్రకృతిని బిడ్డగా పోల్చి పరమాత్మను తండ్రిగా పోల్చి చెప్పడమైనది. పుట్టిన ప్రకృతి జీవరూపమై లెక్కలేనన్ని జీవరాశులుగా జగమంతా విస్తరించి ఉన్నది. అందువలన అట్టే ఏలే జగము లగణితముగా అని ప్రకృతిని ఉద్దేశించి చెప్పారు. ప్రకృతికి తండ్రి పరమాత్మ. ప్రకృతికి తల్లి లేదు. ఏమీయూ లేని ఆదిలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. అతని నుండి ఉద్భవించినది ప్రకృతి. ఆ ప్రకృతి నుండి సర్వజీవరాశులు పుట్టినవి. ప్రకృతి పుట్టక పూర్వము పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. కావున ప్రకృతికి తల్లి లేదని చెప్పుచున్నాము. తల్లి లేక పుట్టిన ప్రకృతి స్త్రీ స్వరూపముగా నిలిచి ఆత్మతో సంయోగము చెంది సకల జీవరాశులను పుట్టించి పోషించుచున్నది. ఈ విషయము అందరికీ తెలియదు. కావున తల్లి లేక పుట్టి దాత్రినెట్లేలరా అని ప్రశ్న వేయుచు వేమన గారు పద్యము వ్రాశారు.